మరియు శక్తి యొక్క ప్రసన్నతతో ఖండించబడేవాడు. పాపమునకు బంధీలైన వారిని విడిపించుటలో రక్షణ సైన్యం సాధించినంత విజయం అసాధారణం మరియు అద్భుతమైనది. జనరల్ విలియం బూత్ యొక్క యుద్ధ నినాదం ఏమనగా, ఆత్మల కొరకు వెళ్ళండి, అత్యంత నీచుల కొరకు వెళ్ళండి, అతి ఘోరమైన పాపులు రక్షించబడాలి, పాపపు కేంద్రాలు మోయబడినవి, పట్టణములు సంపూర్ణముగా కదిలించబడినవి. విలియం బూత్ యొక్క విజయం అతనికి కేవలం సహాయకులనే కాక శత్రువులను కూడా సమకూర్చింది. రక్షణ సైన్యంలో పరిచర్య చేసే వారిపై భగభగ మండే బొగ్గు వేసేవారు, మండుతున్న తారు చల్లేవారు, కాలుతున్న భాస్వరం అనే పదార్థం వేసేవారు, రాళ్లను విసిరివేసేవారు. అంత మాత్రమే కాక వీధులను చావగొట్టేవారు. అయితే రక్షణ సైన్యము ఇట్టి విరోధులను ప్రార్థనతో మరియు చిరునవ్వుతో కూడిన ముఖంతో, వర్చస్సుతో దేవుడు నిన్ను దీవించునుగాక అనే ఆశీర్వచనంతో మాత్రమే సమాధానం చెప్పేవారు. జనరల్ బూత్, విలియం బూత్ సహితం వీటిని అధికంగా అనుభవించాడు. మాధ్యమిక ప్రాంతంలో సంచరించుచున్న సందర్భంలో, ఈ వచనం దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మధ్య ప్రాంతంలో జనరల్ బూత్ సహితం వీటిని అధికంగా అనుభవించాడు. మధ్య ప్రాంతంలో సంచరించుచున్న సందర్భంలో అతని మీద ఒకళ్ళు ఉమ్ము వేశాడు. అతడు తన తోడుగా ఉన్న సహచరులతో ఆ ఉమ్మును తొడవకండి, అది నాకొక మెడల్ అని సంతోషంగా చెప్పాడు. అది నాకొక పథకం అని సంతోషంగా చెప్పాడు. ఇంగ్లాండ్ మురికివాడలలో సువార్త ప్రకటించినందుకు గాను దాడి చేయబడి ప్రతి రాత్రి రక్తం కారుచున్న గాయాలతో విలియం బూత్ గారు ఇంటికి వెళ్ళేవాడు. అట్టి కఠోర పరీక్ష ఎదుర్కొన్నను అతడు ఇంటికి చేరిన తర్వాత తన భార్య యొక్క చేతిని తీసుకొని, నీతో కలిసి నన్ను కూడా ప్రార్థించనివ్వు అనేవాడు. కేథరిన్తో కలిసి ప్రార్థించిన అనంతరం తన మోకాళ్ళ మీద నుండి నూతన ఉత్తేజముతోను నూతనమైన నిరీక్షణతోను పైకి లేచేవాడు. కేథరిన్ యొక్క ప్రేరణతో అతడు